టైర్ తెగింది, టైర్ కొత్త టైర్, ఎంఆర్ఎఫ్ టైర్ కొత్తది తెగింది డైరెక్ట్. కొత్త టైర్ ఇగో తెగింది. ఎంఆర్ఎఫ్ ఏపిచ్చి కూడా నెల రోజులు కూడా కాలేదు. ఎంఆర్ఎఫ్ టైర్ ఏపిచ్చి కూడా. ఇది ఎందుకు తెగింది అంటే ఇక మీకు చూపిస్తే ఇప్పుడు నేను ఆ లొందు దగ్గరికి వెళ్ళి ఆ లందులో పడి తెగింది హైవే రోడ్డు మీద. అందరికి నమస్తే, నేను మీ భారతీయుడు కోట శ్యామ్కౌర్. ఇక్కడ ఈ లొంద చూడుర్రి. దీనివల్ల దీంట్లో పడి నా కారు యొక్క టైర్ పలిగింది కంప్లీట్ గా. అక్కడ ఆపినాం కార్ని, అక్కడ కూడా తీసుకోవద్దు మిమ్మల్ని. ఎవరిది రెస్పాన్సిబిలిటీ? హైవే, నేషనల్ హైవే వాళ్ళ రెస్పాన్సిబిలిటా, లేకపోతే స్టేట్ హైవే వాళ్ళ రెస్పాన్సిబిలిటా? ఏ పార్టీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ? టీఆర్ఎస్ పార్టీదా, కాంగ్రెస్ పార్టీదా, ఇక్కడ ఉన్న టీడీపీ పార్టీదా, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీదా? ఇలాంటి కారు పలిగింది, టైర్ పలిగింది. ఆ టైర్ కాస్త పలిగి ఆ కారు అటు సైడ్ మూవ్ అయితే వెళ్ళిపోయింది. పొరపాటున అటు నుంచి వచ్చేదో లేకుంటే ఈ డివైడర్ ఉంది, దానికి గుద్ది ప్రాణాలు పోతే అప్పుడు సంతోషిస్తారా? దయచేసి ఆలోచించండి మిత్రులారా. దీనికి పెనాల్టీ ఎవరు కడతాడు? నాకు కొత్త టైరు నెల రోజులు కూడా కాదు, ఎంఆర్ఎఫ్ టైర్ వేయించి 5,000 రూపాయలు వేయించిన ఆ స్లిప్ కూడా నేను చూపిస్తాను మీకు. తిరుపతి నుంచి మా వేళ మేము వెళ్తున్నాం. ఇలాంటి లొందల వల్ల ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. మినిమం కామన్ సెన్స్ లేదు. నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యం. ఇదా నిర్లక్ష్యం? ప్రాణాలు పోయిన తర్వాత మీరు చిలగటం ఆడేది. ప్రాణాలు పోయిన తర్వాత ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క ఎంపీ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి మీకు ఇంత ఎక్స్కేషన్ ఇస్తా, మీకు అంత ఎక్స్కేషన్ ఇస్తా అని అధికార పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా అందరు పోయి మీకు ఏం కావాలి, ఏం చేయాలని అడుగుతారు. మనుషులేనా మీరు? అధికారులు ఏమైనా కళ్ళు ముచ్చుకున్నారా? తెలియదు అధికారులకు. ఏం చేస్తారు? గార్డు కాస్తున్నారు ఎమ్మెల్యేలు, ఎంపీలు. గార్డు కాస్తున్నారా కలెక్టర్లు? గార్డు కాస్తున్నా రోడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు, గార్డు కాస్తున్నా మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కొంచెం ఆయన ప్రాణం పోయేది. ఏం కడుపు గడ్డ తింటున్నారా కార్డులారా? కొంచెం కూడా సెన్స్ లేదు. మెయిన్ హైవేలకు ఇంత పెద్ద రోడ్డు దగ్గర ఈ గొంతలు ఉంటాయి. రాత్రి మీ అక్కల్లో, చెల్లెల్లో, అన్నలో, తమ్ముల్లో ప్రయాణం చేస్తూ ఈ డివైడర్ల గుద్దుకొని సత్తు తెలుస్తుందా మీకు? ఈడియట్ ఫెలోస్. ఒక్క అధికారి కూడా తెలివి లేదు. సన్యాసుల అధికారులు అందరూ కూడా. రాష్ట్రం మొత్తం అట్లా ఉన్నది. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా సన్యాసులై నిద్ర మధ్యలో ఉంటున్నారు తప్ప ప్రజలకు న్యాయం చేద్దాం, సరైన ఫెసిలిటీస్ కల్పిద్దాం. నిన్న నెల్లూరు బస్ యాక్సిడెంట్ లో 50 మంది చనిపోయారు. తెలంగాణలో 25 మంది చనిపోయారు. కేవలం నిర్లక్ష్యం. అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లనే ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఇది కామన్ సెన్స్ లేదా? చూసుకోరా. అసలు రోడ్డు ఎక్కడ బాగుంది, ఏ రోడ్డు బాగలేదు. ఫైన్ చేయడానికి మాత్రం ఫోటోలు పట్టుకొని ఆ చెట్ల చాటుకు జాక్కొని ఫైన్ల మీద ఫైన్లు కొడుతుంటారు టిక్ టిక్ అని. మినిమం కామన్ సెన్స్ లేదా? బుద్ధి లేదా? జ్ఞానం లేదా? కడుపు కన్నం తింటలేరు మీరు అందరూ. ఆవేదనతో చెప్తున్నాను. ప్రాణం పోయేది, టైర్ పలిగింది. 80 స్పీడ్ లో టైర్ పలిగింది. బాగా సైడ్కి పెట్టి వచ్చి ఈ ఆవేదనతో మాట్లాడుతున్నాను. అధికారులారా లేండి, మిమ్మల్ని చెప్పుల్లో కొడతాం. అందరు కూడా ఎమ్మెల్యేలు కొడతాం, ఎంపీలను కొడతాం, మినిస్టర్లను కొడతాం, అధికారులను కొడతాం, చెప్పులతో కొడతాం. బాధ్యతతో చెప్తున్నా. రేపటి నుంచి ప్రతి రోడ్డు మీద చేస్తా ఇట్లానే. దయచేసి అర్థం చేసుకోండి. ప్రజలారా నా ఆవేదన షేర్ చేయండి. ఇజ్జత్ లేని వాళ్ళకన్నా ఇజ్జత్ వచ్చినట్టు చేద్దాం. ఇజ్జత్ లేని రాజకీయ నాయకులకు, అధికారులకు ఇజ్జత్ వచ్చినట్టు చేద్దాం. మనమన్నా ఇలాంటి బొందలు లేకుండా చూసుకుందాం, ఎవరి ప్రాణాలు పోకుండా చూసుకుందాం. దయచేసి షేర్ చేస్తారని, నా ఆవేదన తెలియజేస్తారని. జై హింద్, జై భారత్. మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ఇగో ఇది వెంకటరాజ్ పాలెం దగ్గర జరిగింది. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే మీరు అటు చూపియండి కొంచెం ఒకసారి. రాజు గారు చూపిరా లేవు. అక్కడ నేను సెట్ చేసి వచ్చిన మళ్ళీ ఇవన్నీ కూడా, అవన్నీ కొంచెం టర్నింగ్ చేసి అవన్నీ సెట్ చేసి వచ్చిన. ఇంకెవరికి ఇబ్బంది కలగద్దు, ఎవరికి బాధ ఉండద్దని, ఎవరి ఫ్యామిలీ కోల్పోవద్దని చెప్పి అక్కడ ఉన్న అన్ని బార్గెట్ కొంచెం సైడ్ కానీ అన్ని సెట్ చేసుకొని వచ్చిన. ఇది వెంకటరాజు పాలెం అట బస్ స్టాప్, ఏపీఎస్ఆర్టీసీ. ఇది దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి రోడ్లు కూడా చూడండి. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. వెంకటరాజు పాలెంలో. జై హింద్, జై భారత్. మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్.